బాగున్నానండి, నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కదండి. సండే అయితే మా బాబు ఏ ఊరు అది వెళ్ళింది చౌడవరం వెళ్ళాడండి. చౌడవరం వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చాడండి మా వాడు. ఏనా ఏంటి స్పెషల్ అండి, మమ్మీ ఈరోజు చేయి మమ్మీ మంచిదంట అని తెచ్చాడండి. ఇట్లా మనం ఇప్పుడు బాగా చేసుకున్నామండి. మనం ఈ ఫస్ట్ వీడియో రెండో వీడియో అండి మనది రొయ్యలతో మన ఛానల్లో చేయడం. ఇప్పుడు ఇది బాగా చేసుకున్నామండి మనం. ఇదిగోండి చక్కగా వేడి నీళ్ళు తీసుకొచ్చి పోసామండి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కొంచెం 5 నిమిషాల పాటు ఇట్లా ఉంటే తొక్కలు మొత్తం ఊడిపోతాయండి. ఈ వేడికి పై చెక్కలాగా ఉన్న పొట్టు మొత్తం ఊడిపోద్దండి. కళ్ళు బయటకు వస్తుంది చూసారండి. మనకి ఎంత పాపమో, కాకపోతే తింటాం కదండి. అవి తింటానికి మనం తింటా గుట్టాం, అవి చచ్చిపోవడం గుర్తుంది. ఒక 5 నిమిషాలు లాగి తీసేద్దామండి. పీకేసేయాలండి ఎక్కడ ఇలా లాగేసి బాగా వేడి నీళ్ళు పెట్టింది మరి అసలు తీయలేమండి మనం. ఇలా తుంపాలి. ఇది ఎక్కడ మొత్తం అని కూడా ఈ విధంగా లాగేసేయాలి. చిన్న ఎత్తు తేలికొస్తాయండి. ఇంకా ఈ పెద్ద కదా కొంచెం బలంగా ఉంటాయి కదండి, గమ్మున మనం పీకలేము ఇట్లా. కానీ వేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. ఇదిగోండి ఇలా చేసేసుకోవాలి. చూసారా, ఇదిగోండి ఒకటి వచ్చింది. ఇది మొత్తం వేస్ట్. అట్లా రొయ్యలు మొత్తం కూడా మనం చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి చక్కగా రొయ్యలు బాగా చేసుకున్నామండి. నేను బయటకు వచ్చింది రావడానికి. ఇది తోడు అంతా వేస్ట్ పోయింది. కేజీ అంత తెచ్చిందండి. కేజీ ఇవే ఉన్నాయి. ఆ కేజీకి ఇవి వచ్చానండి. నేనైతే ఈ విధంగా రొయ్యలు బాగా చేసుకున్నానండి. కూర చేసుకున్నాను. తీసేసిందో సగం ముక్కలకి కోసాను దీన్ని. ఇందులో ఇప్పుడు ఫస్ట్గా మంచిగా పసుపు కారం ఉప్పు కలుపుకున్నామండి. కొద్దిగా పసుపు, సరిపడంత కారం, తగ్గంత సాల్ట్. చక్కగా దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు పడి చక్కగా కలిపి ఉప్పు కారం చక్కగా తిని పడుతుంది మంచిగా. ఈ విధంగా కలిపి అడిగి ఉంచుకున్నామండి. చక్కగా వీటిని ఫ్రై కూడా చేసుకోవచ్చు. అచ్చం ఇంకేం కూరలా కాకుండా అచ్చం వీటిని ఏం చేసుకొని ధనియాల పొడి చక్కగా మసాలా పొడి కలిపి సూపర్ ఉంటుందండి. ఈసారి పొద్దున్న ఆ ప్రయత్నం మనం చేద్దామండి. దీనికి కాఫీ ఉల్లిపాయ ముక్కలు కలిసాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాండి పెట్టేశానండి. ఫస్ట్గా పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుతాం. సరిగ్గా రాలేదు. రొయ్యలు చాలా తక్కువగా దొరుకుతాయండి, కానీ చాలా రేట్ అండి. 10,000 దొరికేది. మిగతా ముక్కలు కూడా వేసేసుకున్నాము. చిన్న మాట కూడా వేస్తానండి. ఎక్కువ చిన్న మంటని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఆ రొయ్యలు వేసుకున్నామండి.